నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఇవాళ మనము సన్ యోగా చేసి పిల్లలకి ఎలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. సో ఒక కన్ను మూసి రెండో చేతిలో రెండు ఏళ్ల మధ్యలో నుంచి సూర్యుడిని మనం రెటీనాతో చూస్తున్నాము. ఆ తర్వాత సన్ యొక్క ఎనర్జీని తీసుకున్నాక మనము పిల్లలకి ఆశీర్వాదం ఎలా ఇస్తాము అంటే, ఫస్ట్ మనము మొత్తం మన 7 చక్రాస్ ఆరా అంతా కూడా సూర్యుని యొక్క శక్తితో మనము హైయెస్ట్ ప్రకాశంతో ఫిల్ అయినట్టుగా ఊహించుకుంటాము. సో మన హోల్ చక్ర నుండి కింద పాదాల వరకు కూడా పూర్తిగా సూర్యుని యొక్క ఎనర్జీని మనం ఫిల్ చేసుకొని, సో మన చేతుల ద్వారా పిల్లలకి సూర్యుని యొక్క శక్తిని అందిస్తున్నాము. వాళ్ళకి ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర యాక్టివ్ గా లేకపోవటం వలన చదువులో వెనుకబడి ఉంటారు. సో వాళ్ళకి ముందుగానే విషయ జ్ఞానాన్ని చదివినట్టు గుర్తుండటానికి, విషయంని ఉపకలింప చేసుకోవటానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని పొందాలని మనము ఇదే ఆశీర్వాదాన్ని సూర్యుని యొక్క శక్తితో పాటు మన థాట్ పవర్ తో పాటు వాళ్ళకి ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. పెద్దలు మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు, సుఖీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని. అలాగే సూర్యుని యొక్క శక్తితో వాళ్ళకి కావాల్సిన ఎనర్జీని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం.